ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫైల్ తీసుకొచ్చాను సార్, సైన్ చేయండి. వైన్ తీసుకునే టైంలో సైన్ ఏంటి బ్రో? ఏ ఆపు, మా ఆయనకి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. విశ్వ, స్కిట్ స్టార్ట్ చేయి. ష్యూర్ జాను. పియా బ్రో? పిఏ కాదు, వైకుంఠం. ఓకే ఓకే ఓకే. ప్రేమ పెళ్లి అనే స్కిట్లో విలన్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చంపేస్తాను. మా బాస్ పర్మిషన్ ఇస్తే. నటించకు, సార్. జీవించు. ఆశీర్వదించండి సార్. బ్రో, నువ్వు విలన్ క్యారెక్టర్, హీరోయిన్ బాను. రే, నువ్వు హీరోగా చేస్తున్నావు. కాన్సెప్ట్ చెప్పండి బ్రదర్, ఇరక తీసేస్తాను. విజయ్. సార్ రండి. ప్లీజ్ బీ సీటెడ్ సార్, ప్లీజ్. బాను, జాషువా చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగారు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. హ్యాపీ బర్త్డే జశ్వా. థ్యాంక్ యూ బాను. ఇది నా స్పెషల్ గిఫ్ట్. రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆల్ ది బెస్ట్. నా పుట్టినరోజుకి నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా నాకు తృప్తి అనిపించట్లేదు బాను. నువ్వు విషెస్ చెప్పకపోయినా నువ్వంటే నాకిష్టమని ఒక్కసారి చెప్పొచ్చు కదా. సార్, ఐ థింక్ బానుని జాషువా లవ్ చేస్తున్నాడు అనుకుంటా. అలా బానుని జాషువా ఆరాధిస్తూనే వచ్చాడు. వన్ సైడ్ లవ్. కాలేజీలో తన ప్రేమని బానుతో ఎక్స్ప్రెస్ చేద్దామనుకున్న టైంలో ఎక్కడి నుంచో దాపురించాడు విజయ్. ఇప్పుడు విజయ్ వస్తున్నాడు. హాయ్, హలో, ఐఎమ్ విజయ్ ఆనంద్. హాయ్ సార్. మీ మాటలు, మీ ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి సార్. థ్యాంక్ యూ బాను. కాలేజ్ కాంపిటీషన్లో నీ చొరవ చూశాను. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. అలా చెయ్యిచ్చినవాడు ఆ చెయ్యి లైఫ్ లాంగ్ తానే పట్టుకోవాలనుకున్నాడు. అయ్యో సార్, బానుని జాషువా ప్రేమించాడు కదా. ఎవడదృష్టం వాడిది, తలరాత అనుకోవచ్చు కజ్జాను. అరే, ఇది విశ్వాగఢ్ లవ్ స్టోరీలా ఉందిరా. వాడి ప్రేమ అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం కావట్లేదురా. అది వాడి కర్మ. జాషువా ఎలాగైనా సరే తన ప్రేమను బానుకి చెప్పి తనతో జీవితం పంచుకోవాలనుకున్నాడు. కానీ ఆ విజయ్ చాలా తెలివిగా బాను వాళ్ళ ఫ్యామిలీని బురిడీ కొట్టించి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాడు. భాను, మొదటి చూపులోనే నచ్చావు. 6 నెలలు వెంటపడి సంవత్సరం అయ్యాక ఐ లవ్ యూ అని, 3 ఏళ్ళయ్యాక నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాననే కాన్సెప్ట్ చెప్పడం, కలరింగ్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు.
నచ్చావా, నా లైఫ్లోకి వచ్చావా, దట్స్ ఆల్. అయ్యో పాపం కదా సార్, ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకోలేదు. అక్కర్లేదు. అనుకున్నాడేమో. అలా ఎలా అన్ని తనే అనేసుకుంటాడు? ఇంకొక విషయం కూడా ఉంది. డీసెంట్ డిగ్నిఫైడ్ గా ఉన్న భాను లైఫ్ లోకి ఆ వచ్చిన విజయ్ ఆనంద్ నిజానికి ఒక సాడిస్ట్. ఏ భాను, చూడు, నన్నే చూడు, నా వైపే చూడు, నా కోసమే చూడు, నన్ను మాత్రమే చూడు. ఇల్లు దాటనివ్వడు. పక్కింటి వాళ్లతో, పాలు పేపర్ వేసే వాళ్లతో అటుగా వచ్చినా ఎవరిని పలకరించినా సరే అనుమానిస్తాడు. అక్కర్లేదు భాను, నీకేది కావాలంటే అది తెచ్చిపెడుతున్నాను కదా. కానీ స్వేచ్ఛ లేదు కదా సార్. ఉండదు, ఉండకూడదు. నేను చెప్పినట్టే వినాలి, నా మాటనే వినపడాలి, నేనే కనపడాలి. అరే, కన్నవాళ్ళు మాట్లాడినా ఒప్పుకోడే. తోబుట్టువుల వాళ్ళు ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నాను అని చెప్పనిపడే. రే విశ్వ, నా గురించే నువ్వు స్కెచ్ వేసావని నాకు అర్థమవుతుంది. జానుకు అర్థమైందా? నా సంగతి అంతే. ఇప్పుడు చెప్పండి, అలాంటి వాడిని ఏమనాలి? ఏమనాలి చెప్పండి, చెప్పండి ఏమనాలి? సైకో అనాలి, సైకో అనాలి. ఎస్, మగాడికి ఒక జీవితం ఉంటే ఆడపిల్లకి పెళ్ళయ్యాక రెండో జీవితం మొదలవుతుంది. అప్పటిదాకా తండ్రిని నమ్మిన అమ్మాయి ఇక తాళి కట్టిన వాడినే నమ్ముకుని అతనే నాకు రక్షణ అనుకుని దేవుళ్ళ కొలుస్తుంది. కష్టాలలో పక్కనే నిలిచే ఇల్లాల్ని అనుమానించి అవమానించి వేధించేవాణ్ణి వదిలించుకోవడమే కరెక్ట్.